తాళ్లరేవు మండల మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహారం అందించే సభను ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కింజరపు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, వనమాడి కొండబాబు, యనమల రామకృష్ణ, చిక్కల రామచంద్రరావు, మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ముమ్మిడివరం నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులకు ఓఎన్జీసీ సంస్థ శ్రీకారం చుడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలకడం జరిగిందని, 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం జరిగిందని, 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్ల అప్పులు చేశారని అన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్రమంతా వెంటిలేటర్లపై ఉంచడం జరిగిందన్నారు. ఈ 6 మాసాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించడంతో రాష్ట్రానికి ఆక్సిజన్ అందించినట్టుగా భావించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మత్స్యకారులకు విందు ఏర్పాట్లు చేశారు. మరి ఎలక్షన్స్ ముందు వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ నాయకులు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే మన మత్స్యకారులకి ఓఎన్జీసీ రావాలని నష్టపరిహారం ఇవ్వరని చెప్పి దుష్ప్రచారం చేయటం, ఆ రోజు ఎన్నికల ముందు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఏదైతే మన నియోజకవర్గంలో ఉన్న అగ్నికుల క్షత్రియులైన మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఓఎన్జీసీ 2 సంవత్సరాలు కాలపరిమితి పూర్తయిన తర్వాత ఇంకా 5 నెలల 15 రోజులు వర్క్ జరిగింది కాబట్టి ఆ 5 నెలల 15 రోజులకి డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు సుమారు 5 నియోజకవర్గాల్లో ఉన్న అగ్నికుల క్షత్రియులు, అదేవిధంగా వారితో పాటు వేటకెళ్లే మిగిలిన కమ్యూనిటీలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సుమారు 23,450 మంది లబ్ధిదారులకి ఒక్కొక్కరికి 63,250 చొప్పున 149 కోట్ల రూపాయలు ఈరోజు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఎందుకంటే ఓఎన్జీసీ వారు మన బలుస్తిప్ప గ్రామంలో, మన మల్లవరంలో ఉన్న ఓఎన్జీసీ ప్లాంట్కి పైప్ లైన్ వేయడం కారణంగా ఆ టైంలో వేటను నిషేధం చేశారు కాబట్టి వారందరికీ మరి ఈ మత్స్యకార ఈ భరోసా ఇవ్వటం జరిగింది. ఇచ్చేలాగా దేశంలో మొట్టమొదటిసారిగా ఆయిల్ కంపెనీ నుంచి నష్టపరిహారం ఆ రోజున మొదలుపెట్టింది ఈ ఒక ముమ్మిడివరం నియోజకవర్గం, యాదవ్ నియోజకవర్గం మాత్రమే చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాం. దాంట్లో అలాగే అమలాపురంలో కొంచెం మాత్రమే రాజోలకు సంబంధించిన కొంతమంది మాత్రమే బెనిఫిట్ పొందడం జరిగింది. జిల్లా మంత్రివర్యులు, అదే పాలిట్ బ్యూరో సభ్యులు మన యనమల రామకృష్ణ గారికి, మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, నవీన్ గారు, ఇంకా వేదల మీద పెద్ద